సిద్ధార్థుడు కపిలవస్తు నగరంలో ఒకసారి నలువైపులా తిరిగి ఒక బిచ్చగానిని, కుష్ఠురోగిని, ముదుసలిని, శవమును చూచి మానవుని బతుకు అష్టకష్టాలతో కూడి ఉన్నదే గాని సుఖవంతమైనటువంటిది కాదు, శాశ్వత సుఖోపాయమును వెతకటానికి సర్వసంగ పరిత్యాగమునర్చి తీవ్ర ప్రయత్న ప్రభావంతో బుద్ధుడయ్యాడాయన. ఈ బుద్ధత్వమే మానవునకు శ్రేష్టత్వమును ఆపాదించింది. భక్తులారా, విశేషంగా మనం గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే, పరమాత్మ, దేవాది దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి నాశవంతమైనటువంటి ఈ శరీర వాంఛలకు బానిసలు కాకుండా, భ్రమ మాయకు లోను కాకుండా పరమాత్మ నుండి అవతరించిన మానవుడు ఎటకు ఏగవలెను అంటే